ఏంటన్నా రోడ్డు మీద పడుకున్నారంటే ఏముందండి పాపం చంద్రబాబు నాయుడు గారు వస్తే రోడ్లన్నీ బాగుంటాయి అన్నారు. బాగా అసలు మొన్న 2020 సంక్రాంతికి ఎరగదీసేస్తాం, అసలు రోడ్ల మీద అసలు పాడేసినా కూడా జోరులో పట్టుకోవాలని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది, పాపం 15 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు గారు రోడ్లు చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయంటే రోడ్డు మీద పాలు వేసినా కూడా జోల్లో పట్టుకోవచ్చు అనమాట. ఆమె ఎవరో పోలీస్ సీతక్క ఏదో మాట్లాడింది. ఏమే సీతక్క, నువ్వు మనం మాట్లాడారు కదా, మీరు రోడ్లు ఎంత బాగున్నాయో, ఎంత అసలు మామూలుగా లేవు, అంత బెంగళూరు టైపే ఉన్నాయన్నావు. రోడ్లన్నీ చూస్తేనేమో పాలేస్తే అస్సలు జోల్లో పట్టుకోవాలన్నావు. పాలు గనక నీళ్లలో వేస్తే గనక కాఫీ అవుతుంది, టీ అవుతుంది. సీతక్క ఏంటి పరిస్థితి మరి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు, ఏం వేయలేదు, అసలు ఎంత అధ్వానంగా ఉన్నాయన్నారు మీరు. కరెక్టే, బాగా చెప్పారు మీరు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 15 నెలలు అయింది కదా, చాలా బాగున్నాయి రోడ్లు. మళ్ళీ ఏమైనాయి, ఏంటి పరిస్థితి ఏంటి సీతక్క? మరి చెప్పదేంటి నువ్వే కదా చెప్తుంది రోడ్లు బాగున్నాయి, ప్రభుత్వం బాగుందన్నావు కదా సీతక్క. మరి పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు సీతక్క. నువ్వేదో చెప్పావు, మేమేదో విన్నాం, మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇరగదీసేస్తున్నారు. అసలు మామూలు కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా అసలు నవ్యాంధ్రప్రదేశ్ లాగా అయిపోయింది అన్నారు. ఏమైందో నాకైతే తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఆకలి రాజ్యాంగంగా తయారయ్యారుగా సీతక్క. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో నువ్వు అడగబోయావా సీతక్క? ఏంటి పరిస్థితి ఏంటి?